ఈ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఏ 2 digit odd number. Statement 2, x power 4 is a 2 digit odd number. x వాల్యూ ఎంత చూడంగానే మళ్ళీ 100లో 99 మంది రైట్ వాళ్ళు చేసే మిస్టేక్ అంటే క్వశ్చన్ని సరిగ్గా చదవకుండా మిస్టేక్, క్వశ్చన్ని ఫస్ట్ సరిగ్గా చదవకుండా చేసే మిస్టేక్. సార్ ఆన్సర్ ఏమంటారంటే స్టేట్మెంట్ 1 అయినా కావచ్చు సార్, లేకపోతే స్టేట్మెంట్ 2 అయినా కావచ్చు సార్ అంటారు. స్టేట్మెంట్ 1 అయినా కావచ్చు సార్, లేకపోతే స్టేట్మెంట్ 2 అయినా కావచ్చు సార్ అంటారు. ఎలా అయ్యా ఆన్సర్ చెప్పంటే సార్ ఎక్స్ ఈక్వలెంట్ టు 3 సార్ అని అంటారు. సార్ ఎక్స్ ఈక్వలెంట్ టు 3 సార్ అని అంటారు. 3 క్యూబ్ ఎంత? 2 అంకెల బేసి సంఖ్య. 3 పవర్ 4 ఎంత? 81, 2 అంకెల బేసి సంఖ్య. సార్ ఎక్కడ సార్ తప్పంటే నేను ఈ ప్రాబ్లంలో ఒక లైన్ చెప్పాను సార్, ఈ ప్రాబ్లంలో ఒక లైన్ చెప్పాను. నో అజంప్షన్స్. ఏ క్వశ్చన్కి కూడా చరరాశులు ఏది చరరాశుల గురించి ఏమీ చెప్పకపోతే ఆ చరరాశి సహజ సంఖ్య అని అనుకోకూడదు. చరరాశి సహజ సంఖ్య అని అనుకోకూడదు. మళ్ళీ తప్పు. ఇవన్నీ క్లాస్ వినకపోతే మీరు హాఫ్ నాలెడ్జ్ తోటి చేసే తప్పులు సార్ ఇవన్నీ. అంటే తప్పులు ఎక్కడున్నాయో మీకు చెప్పకుండా ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్. మీరేమంటారంటే ఎక్స్ ఈక్వలెంట్ ఎక్స్ గురించి అసలు నేను ఏమైనా చెప్పానా? క్వశ్చన్లో ఎక్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నదా? లేదు. ఏమీ లేకపోతే ఎక్స్ ఏమవుతుంది సార్? రియల్ నంబర్ అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? రియల్ నంబర్ అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? రియల్ నంబర్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఎక్స్ ఏమవుతుంది? రియల్ నంబర్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 1 ఎలోన్ ఎక్స్ క్యూబ్ అనేది 2 అంకెల బేసి సంఖ్య. ఎక్స్ క్యూబ్ అనేది 2 అంకెల బేసి సంఖ్య. అప్పుడు ఎక్స్ 11 పవర్ 1/3 కూడా కావచ్చు. ఎస్ఆర్నో 11 పవర్ 1/3 పవర్ 3 3 క్యాన్సల్ అయింది అనుకోండి 11. 11 అనేది 2 అంకెల బేసి సంఖ్యనే కదా రైట్. ఎక్స్ అనేది 13 పవర్ 1/3 కావచ్చు. 13 పవర్ 1/3 పవర్ 3 క్యాన్సల్ అయిపోతే 13. అలా మీకు 99 పవర్ 1/3 కూడా కావచ్చు. 3 క్యాన్సల్ అయిపోయింది అనుకోండి 99. మీకు ఈ క్వశ్చన్లు మీరు ఏ బుక్లో ఎతికినా దొరకవు సార్. మీరు ఏ పుస్తకం అన్నా చూడండి, మీరు ఏ టీచర్ దగ్గర ఆన్లైన్ కోర్సు తీసుకోండి, ఏ టీచర్ నన్ను ఈ క్వశ్చన్ అడగండి, 99% వాళ్ళు మిస్టేక్ చేస్తారు. ఎందుకనంటే ఆ డేటా సఫిషియన్స్లో ఎక్కడ నువ్వు టర్న్ అవుతావు, ఎక్కడ నువ్వు మిస్టేక్ చేస్తావు అని ఆలోచించి కొన్ని గంటలు రీసెర్చ్ చేసి తీసుకుంటున్న క్లాస్ రైట్. క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళి రైట్ ఏవో మాటలు చెప్పే క్లాస్ కాదు సార్ ఇది. ఎక్స్ 11 పవర్ 1/3 పవర్ 3, 13 పవర్ 1/3 పవర్ 3, 99 పవర్ ఎన్ని వాల్యూలు వచ్చినాయి? అన్ని 2 అంకెలే కదా సార్. 11 పవర్ 1/3 పవర్ 3, 13 పవర్ 1/3 పవర్ 3, 99 అన్నీ ఒకదాని ఖచ్చితంగా ఒక ఆన్సర్ అని చెప్పలేను. 11 పవర్ 1/3 కావచ్చు, 13 పవర్ 1/3 కావచ్చు, 99 పవర్ 1/3 కూడా కావచ్చు. అంటే నేను ఖచ్చితంగా ఒక్క సింగులర్ అవుట్పుట్ రావాలి. సింగులర్ అవుట్పుట్ రావట్లేదు. సో స్టేట్మెంట్ 2 ఎక్స్ పవర్ 4 ఈజ్ ఏ 2 digit odd నంబర్. ఎక్స్ పవర్ 4 ఇక్కడ మీరు చూస్తే మధ్యలో 27 పవర్ 1/3 కూడా ఉన్నది. 11 నుంచి 2 అంకెల సంఖ్య అంటే 11 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు అన్ని నంబర్లు వస్తాయి. స్టేట్మెంట్ 2 11 ఎక్స్ అనేది 11 పవర్ 1/4 కావచ్చు, 13 పవర్ 1/4 కావచ్చు, అండ్ సో ఆన్ అప్ టు
99 పవర్ 1/4 కావచ్చు. ఇన్ని వాల్యూలు ఉన్నాయి, నాకు సింగిల్ అవుట్పుట్ రావట్లేదు. ఇక్కడ మధ్యలో 81 పవర్ 1/4 ఒకటి ఉన్నది. సో ఈ రెండింటినీ కంబైన్ చేస్తే 27 పవర్ 1/3 అన్నా, 81 పవర్ 1/4 అన్నా, 27 పవర్ 1/3 అన్నా, 81 పవర్ 1/4 అన్నా, రెండిటికి వచ్చిన ఆన్సర్ 3 కామన్ ఈ రెండిట్లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? స్టేట్మెంట్ 1 ప్లస్ 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? స్టేట్మెంట్ 1 రైట్. 1 ప్లస్ 2. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ క్యూబ్ అనేది 2 అంకెల, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎక్స్ క్యూబ్ 2 అంకెల బేసి సంఖ్య ఇస్తే ఎక్స్ బేసి సంఖ్యతో పాటు పవర్ కూడా ఉండొచ్చు. 11 పవర్ 1/3 పవర్ 3, 13 పవర్ 1/3 పవర్ 3, 99 పవర్ 1/3 పవర్ 3, 11 పవర్ 1/4 పవర్ 4, 13 పవర్ 1/4 పవర్ 4, 99 పవర్ 1/4 పవర్ 4. ఇక్కడ 27 పవర్ 1/3 ఉన్నది. 27 పవర్ 1/3 అంటే ఇది 3. ఇది కూడా 81 పవర్ 1/4, ఇది కూడా 3. సో ఈ రెండిట్లో కామన్ ఏంటి? స్టేట్మెంట్ 1 ప్లస్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 ప్లస్ స్టేట్మెంట్ 2. అందరికీ ఈ వాల్యూ అందరికీ అర్థమైందా?